Hi everyone, this is Vijay. Welcome to Vijay Real Talks. In today's discussion, I have a guest with me, Mr. Venkat Garu. He is a quantum manifest coach. Hi Venkat Garu, welcome అండి. Hi, and I am from Vijayawada. I am manifesting poetry and especially quantum manifesting poet. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం సార్. ఈ మధ్య ప్రజెంట్ మేనిఫెస్టేషన్ అనేది మనకి బాగా వినపడుతుంది. సింపుల్గా వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అంటే ఏం చెప్తారు? దెన్ విల్ గో డీపర్. ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటే సింపుల్గా ఏంటండి? మేనిఫెస్టింగ్ అంటే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి. Hmm. మన డైలీ లైఫ్లో థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మన డైలీ లైఫ్ రోజుకి 60,000 థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ కూడా మనం ఏదైతే ఆలోచిస్తామో ఎక్కువ శాతం మెజారిటీ నెగిటివ్ ఆలోచిస్తారు. అంటే ఆ లైఫ్ తెలియకుండా నెగిటివ్ అట్రాక్ట్ చేస్తారు. అట్లా రాకుండా మేనిఫెస్టింగ్ అనేది ఓన్లీ పాజిటివ్ అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ మన జాబ్ కానీ, హెల్త్ కానీ, రిలేషన్షిప్స్ కానీ అండ్ ఓన్లీ మేనిఫెస్టింగ్ అనేది ఒక గైడెన్స్లో ఉపయోగపడుతుంది. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్లో ఓకే, చాలా మంది తెలియక 50% పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉంటాయి. అట్లా లేకుండా మనం ఏదైతే థింక్ చేస్తున్నామో అదే అట్రాక్ట్ అయ్యి అట్లాంటప్పుడు మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్లే ఉండాలి. ఇది సైంటిఫిక్లీ ప్రూవ్ మేనిఫెస్టింగ్ అనేది. ఓకే, ఓకే. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ని ఈ మేనిఫెస్టేషన్కి రిలేట్ చేస్తున్నారు. అసలు ఏంటండి మేనిఫెస్టేషన్కి క్వాంటమ్ ఫిజిక్స్కి రిలేషన్ ఏంటి? ఫిజిక్స్ అండ్ మేనిఫెస్టింగ్ అంటే అండ్ డబుల్ సిట్ ఎక్స్పెరిమెంట్స్లో మనకి ఈ ఆటమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి కదా. అంటే ఎక్స్పెషల్లీ ఎలక్ట్రాన్స్ మనకి దానికి మనం ఎప్పుడైతే అబ్జర్వేట్ చేస్తామో డబుల్ సిట్ ఎక్స్పెరిమెంట్లో తెలియదు అనమాట, మ్యాటర్గా మారింది వేవ్ నుండి. మనం ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేయకుండా ఉంటామో అది వేవ్ రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ చేస్తామో అది మ్యాటర్గా మారింది. అందుకే మనం ఏదైనా ఈవెంట్ థింక్ చేయాలంటే ఎప్పుడు మనం ఎక్కువ థింకింగ్ లెవెల్లో ఉంటాం. ఋషులు మునులు వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకే దాని మీద థింకింగ్ చేస్తూ ఉంటాం. మనం అట్లాగే థింక్ చేస్తున్నప్పుడు అది మేనిఫెస్టింగ్ అయ్యింది. అది ఒక వేవ్ ఫంక్షన్ నుండి మ్యాటర్లోకి వెళ్ళి డీప్ సైన్స్ అనమాట. ఇది డబుల్ సిట్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎంటాంగిల్మెంట్ కూడా ఉంది, ఇంకా డీపర్కి వెళ్తే. ఇప్పుడు ఒక పర్సన్ తన గోల్స్ని మేనిఫెస్ట్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుందండి? అండ్ ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి సుమారుగా ఎంత టైం పడుతుందండి? 21 days అయితే న్యూరో సిటీ అయితే బ్రెయిన్లో 21 daysకి డామినెంట్ థాట్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉండాలి. అప్పుడు మాత్రం ఈ రియాలిటీలోకి వస్తుంది. అండ్ మనం బిలీవ్ చేయాలి ఫస్ట్. అది మేనిఫెస్టింగ్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఆస్క్, బిలీవ్, యాక్షన్, రిసీవ్. మనం 2 స్టెప్ దగ్గరే 2 రోజులు చేస్తారు చాలా మంది. 2 రోజులు చేస్తే ఇంకా వాళ్ళు బిలీవ్ చేసేస్తారు అన్నమాట. బిలీవ్ ఉండదు వాళ్ళకి. నాకు 10 లక్షల మంది శాలరీ వస్తుందంటే వాళ్ళు బిలీవ్ చేయరు. నాకెక్కడ వచ్చింది, అంత సీన్ ఉందా, లాగా ట్రస్ట్ పని చేస్తుందా లేదా అనేది ఉండిద్ది. జిమ్ క్యారీ అని ఉంటారు అమెరికాలో. ఆయన అయితే 10 lakhs ఎక్కువ వస్తున్నాడు. ఒక మూవీ ఆఫర్ వచ్చింది, అది గట్టిగా నమ్మాడు కాబట్టి అది రియాక్ట్లోకి వచ్చింది. అట్లా ఇంకా వేరే వేరే కంట్రీలో చాలా ఫేమస్. ఇండియాలో తక్కువ, ఇప్పుడిప్పుడే వస్తుంది. చాలా మెంటల్స్ ఉన్నారు. జోడి దీపక్ చోప్రా, పోప్ క్రాక్సన్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు కదండి దీంట్లోకి. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని కదా దానికి అర్థం. మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో దాన్ని ఆకర్షిస్తాం. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ అనేవి లేకుండా కూడా చాలా మంది లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే సొసైటీలో క్రైమ్ లేదా న్యాచురల్ డిజాస్టర్స్ ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ థాట్స్ని అట్రాక్ట్ చేయడం వల్ల జరుగుతాయి అంటారు. వాళ్ళకి తెలియకుండా 24/7 వర్క్ చేస్తూ ఉండేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. మనం తెలియకుండా మూవీస్ చూస్తాం, ఛానల్ చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ చూస్తూ ఉంటాం మూవీస్లో. ఇట్లాంటి తెలియకుండానే అట్రాక్ట్ చేస్తాం మనం వాటిని. ఓకే, మన ఎక్కువ ఆ థాట్స్ అన్ని మన బ్రెయిన్లో తప్పకుండా రేస్తూ ఉంటాయి. మనం ఏదైతే చూస్తామో అవి మన రియల్ లైఫ్లో ఈవెంట్లో మారుతాయి. ఓకే. అది సైంటిఫిక్లీ ప్రూవ్. అదే మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లాంటి నెగిటివ్ థాట్స్కి వెళ్ళకోకుండా పాజిటివ్గా ఉండాలనేది చెప్తున్నారా? పాజిటివ్గా ఉండాలి. అసలు మెడిటేషన్ అదే ఆల్ఫా స్టేట్ అన్నట్టు ఆల్ఫా స్టేట్లో ఉండాలి. అంటే అట్లా కూడా తిట్టకుండా, అంటే క్రైమ్ ఈవెంట్కి వెళ్ళకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరితో గొడవ పడతాకి వెళ్ళకుండా ఇవన్నీ చేస్తేనే మేనిఫెస్టింగ్ వర్కౌట్. నాట్ ఈజీ. మేనిఫెస్టింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఇవన్నీ వర్కౌట్ చేయాలి. అంటే 21 days చేస్తే అది అవుతుందండి? వాళ్ళ బిలీఫ్ని బట్టి, వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో వాళ్ళ బిలీఫ్ని బట్టి. ఆల్రెడీ వాళ్ళకి ముందు నెగిటివ్ థాట్స్ సబ్కాన్షియస్ ఉంటాయి కదా, ఉంటాయి. అవి కూడా పోవాలి. ముందు క్లియర్ అవ్వాలి, సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ అవ్వాలి. తర్వాత మనం ఏదైతే చీట్ చేస్తామో అది గ్రో అయ్యి ఎంత స్ట్రాంగ్గా నమ్ముతామో అంత తొందరగా రియాక్ట్ అయిపోతుంది. ఉన్నారు కదా, ఆయన థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ రాశారు కదా.
ఏదైతే బిలీవ్ చేస్తామో అది రియల్ లైఫ్‌లోకి వచ్చిందని పక్కగా రాసేది. హ్మ్. 25 ఇయర్స్ రీసెర్చ్ చేసి హ్మ్. అన్ని బిలీఫ్ దగ్గర అందరికీ ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. రియాలిటీలోకి రాకుండా. అయిద్దా అని పక్క అవ్వట్లేదని నర్వస్ ఇస్తారు. 10 డేస్ చూస్తారు. 20 డేస్ చూస్తారు. ఇంకా ఆళ్ళకి ఏదో రిజల్ట్స్ అయితే కనిపించవు. హ్మ్. ఆళ్ళకి నర్వస్ ఇట్లా అయిపోతారనమాట. ఇంకా పక్కన పడేస్తారు. గివ్ అప్ చేస్తారు. ఇట్లా ఉండకుండా కొంచెం ఓపికతో ఆల్రెడీ నర్వస్‌తో ఉంటే వర్క్ అవుతాయి. ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్‌లో ఉంటేనే వర్క్ అయ్యిద్ది. ముందు ఇది థింక్ చేసుకోవాలి. హ్మ్. ఏంటండి ఆల్ఫా ఎప్పుడు కూడా స్టేట్? ఆల్ఫా స్టేట్ అంటే క్లియర్‌గా చెప్పండి. అంటే రిపీటెడ్ అయ్యిందంటే ఆల్ఫా స్టేట్ అనేది మెడిటేషన్. ఒక బుర్రలో పూలేసి తిట్టేస్తారు కదా తపస్సు. హ్మ్. అది ఆల్ఫా స్టేట్. అది రిలాక్సింగ్ మోడ్. ఇంట్లో ఒక మ్యూజిక్‌తో సోలోగా ఉన్నప్పుడు అది ఆల్ఫా స్టేట్. ఓకే. అంటే మన టైం చాలా కూల్‌గా ఉండాలి బాడీ. రిలాక్సింగ్ మోడ్‌లో ఉండాలి. దేనికి కంగారు పడకూడదు. హుహు. ఆల్రెడీ మనకి ఏదైతే సరిపోతుందో అది వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు రాకముందు ఏదైతే 10 లక్షలు కావో ఆల్రెడీ వచ్చినట్టే ఉండాలి. హ్మ్. అయితే నాకు వచ్చాయని ప్రెజెంట్‌లో ప్రెజెంటెన్స్‌లో రాయాలి. అప్పుడు మాత్రమే రిలీజ్ అయ్యిద్ది. ఆ! ఇప్పుడు మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ గోల్ సెట్ చేసుకుంటే అది రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలున్నాయండి? 100% ఉంటాయి. ఎంత పెద్దదనేది ఆళ్ళ మైండ్ సెట్‌ని బట్టి, ఆళ్ళ బిలీఫ్‌ని బట్టి ఆధారపడుతుంది. మూవ్ ఇంటూ నెక్స్ట్ క్వెషన్ అండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫెమైన్స్ అంటే కరువు, వార్స్ యుద్ధాలు లేదా పాండమిక్స్ అంటే లైక్ కరోనా వైరస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ మేనిఫెస్టేషన్ అనే ప్రాసెస్ ఉపయోగించి వాటి ఎఫెక్ట్‌ని తగ్గించడానికి లేదా రాకుండా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటదండి? మేనిఫెస్టింగ్ అయితే చేశారండి. డాక్టర్ ఎంఆర్ఓ మొత్తం అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. డాక్టర్‌లతో మాట్లాడేస్తాను. నేను ఒక గ్లాస్‌లో వాటర్ పోసి ఐ హేట్ యూ అని ఒక గ్లాస్‌లో ఉన్నది. సెకండ్ గ్లాస్‌లో వాటర్ పోసి ఐ హేట్ యూ అని కాదు చెప్పాడనమాట. ఓన్లీ వర్డ్స్ అంత పవర్ ఉంది. వేదాల్లో కూడా ఉంది. మన వేదాల్లో కూడా హ్మ్. హ్మ్. వర్డ్స్‌కి పవర్ ఉందని ఉంది. హ్మ్. ఐ హేట్ యూ, ఐ లవ్ యూ. మన వైబ్రేషన్ మాత్రమే తీసుకెళ్ళిద్ది అంతే. మనం ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా అయితే అందరూ అనుమాన పడతారు. హ్మ్. మన వర్డ్స్‌ని మాత్రం తీసుకెళ్తది. హ్మ్. వాటర్ అనేది మనం పాజిటివ్‌గా మాట్లాడుతున్నామా, నెగెటివ్‌గా మాట్లాడుతున్నామా అనేది ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది కదా! హ్మ్. వైబ్రేషన్ మాత్రమే ఇస్తది. ఐ హేట్ యూ అంటే ఒక నెగెటివ్ వైబ్రేషన్ వచ్చిద్ది. ఐ లవ్ యూ అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తది. ఐ లవ్ యూ చెప్పిన తర్వాత బయట కిస్సెస్ ఏర్పడతాయి. హ్మ్. ఐ హేట్ యూ అని చెప్పిన తర్వాత బ్లాక్ కిస్సెస్ ఏర్పడతాయి. హ్మ్. ఇదే చెరువు ఫ్లేవర్ ఫోటేసి నదికి ఓడిపోతాయి. ఓకే. ఒక 100 మందికి వచ్చిన నది దగ్గర ఐ లవ్ యూ అంటే అది వాటర్ ప్యూరిఫై ఓకే. పాజిటివ్ థింకింగ్. హ్మ్. వరల్డ్ మొత్తం నెగటివిటీతో నిండిపోయింది కాబట్టి ఇట్లాంటివన్నీ వస్తాయండి. సరే ఇప్పుడు వరల్డ్‌లో చాలా టాప్ మేనిఫెస్టర్స్ ఉన్నారు కదండీ! మీలాగే. వీళ్ళందరూ కలిసి కలెక్టివ్ మేనిఫెస్టేషన్ అనేది ఏదైనా కాన్సెప్ట్ ఉందా అండి? ఉంటే ఒకవేళ పేదోళ్ళందరిని కుబేరులు చేయొచ్చా? వాళ్ళు నమ్మరండి ఫస్ట్. మీరు యూరోప్‌లోకి వెళ్లి మేనిఫెస్టింగ్ అంటే కింద కామెంట్స్ గాని, ఆళ్ళు ఎక్స్‌ప్రెస్ ఉంటాయి కదా! ఫీడ్‌బ్యాక్స్ అని వందల్లో, వేలల్లో, లక్షల్లో ఉంటాయి. హ్మ్. కానీ ఇక్కడ వాళ్ళు నమ్మరు. హ్మ్. అది చాలా గ్రౌండ్ లెవెల్ కింద హ్మ్. కంప్లీట్‌లీ 10% ఇండియాలో బిలీఫ్ మీద ఆధారపడి ఉంది ఈ కాన్సెప్ట్. బిలీఫ్ మీద నేను హ్మ్. చెప్తే అది అయిపోద్దాం. మెటాఫోర్స్ ఇట్లా అని అనుకుంటారు. మూఢనమ్మకాలు. అంటే అట్లా ఉండలేరు. మన కండిషన్ చెప్పి 24 అవర్స్ మన అబ్జర్వేషన్ ఉంచుకోవాలండి. ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే. ఓకే. 21 డేస్ అట్లా ఉంటే ఉండలేరు కదా! హ్మ్. మళ్ళీ డైవర్షన్ అయిపోతావు. గొడవలని, ఆల్కహాల్ స్మోకింగ్ అని. హ్మ్. అవేర్‌నెస్ అనేది ఉండదు. మన థాట్స్ ఎక్కడికి వెళ్తాయని అవేర్‌నెస్ ఉండాలి. మంచి థాట్స్ థింక్ చేస్తున్నామా, చెడు థాట్స్ థింక్ చేస్తున్నామా అనేది అవేర్‌నెస్ ఉండాలి. అదే ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా ఉండి తను ఒక సెల్ఫ్ హార్మ్ గాని, తనకి గాని, ఇంకొకళ్ళకి గాని హార్మ్ చేయాలన్న ఆలోచన ఉండి మేనిఫెస్ట్ చేస్తే అది పాసిబుల్ అవుతదండి? ఎథికల్ లిమిట్స్ ఐ మీన్. ఎథికల్ లిమిట్స్ అంటే ఒక రకంగా చేయొచ్చు. అండ్ అంటే మనకి అది నచ్చితే కాదు. మనకి తిరిగి వస్తుంది. మనం ఏది ఇస్తామో అది బ్యాక్ వస్తుంది. రివర్స్. హ్మ్. ఓకే. మరి అంత క్రైమ్‌గా థింక్ చేయకూడదు. అది హ్మ్. దానివల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాకపోతే అవతల మనిషి ఎఫెక్ట్ అయితే అవుతాడు. హ్మ్. ఈ వేదాల్లో కూడా 4 వేదాలు లాస్ట్‌ది కూడా దీని గురించి మసాల గురించి, మూఢనమ్మకాల గురించి ఉంది. మనం నెగెటివ్‌గా ఒక పర్సన్ ఇట్లా అయిపోవాలని థింక్ చేస్తూ ఉంటే అది అవుద్ది. దానివల్ల మనకు ఉపయోగం లేదు. మారాల్ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది మన చుట్టూ. హ్మ్. అది మనం ఎప్పుడైతే మనం అవతలోళ్ళని థింక్ చేస్తా ఉంటామో మాకి అవతల పర్సన్‌కి దెబ్బ అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ అనేది కోచింగ్ ఇచ్చేటప్పుడు అదొక ప్రాసెస్సా అండి? లైక్ హిప్నోసిస్ అలా ఒక థెరపీనా ఇదేమన్నా? వన్ డేలో ఏదో వీడియో తీసి నెట్టేసుకుందామంటే వచ్చేది కాదు. హ్మ్. చాలా ప్రాసెసింగ్ ఉండిద్ది. చాలా ఉంటాయన్నమాట. హ్మ్. కొన్ని ఆల్ఫా స్టేట్ అని, రిలేటివ్ స్టేట్స్ అని, ఇంకా ఇంకా విజువలైజేషన్ అని, ఇంకా కొన్ని అప్రమేషన్ చేయాలి. హ్మ్. అండ్ ఎప్పుడూ అదే థాట్ మీద ఉండాలి. కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. హ్మ్. కొన్ని చేయాల్సిన పనులుంటాయి. ఇయన్నీ ఒక ప్రాసెసింగ్. మేనిఫెస్టేషన్ అనే ప్రాసెస్ తీసుకుంటూ
మనం చేయాల్సిన గోల్‌కి సంబంధించిన వర్క్ మీద యాక్షన్స్ పెట్టాలా? అవసరం లేదండి? యాక్షన్ ఉండాలి. యాక్షన్ లేకుండా ఉంటుంది. ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ రేట్ అయితే మనకు ఆపర్చునిటీలు కనిపిస్తాయి. హ్మ్. ఓన్లీ మనకి ఏదైతే మనం కలుసుకుంటామో అది గుంపుగుంపొచ్చి వాలిపోదు. హ్మ్. మన సబ్‌కాన్షియస్ మైండ్ బ్యాక్ సీట్ ఇచ్చిద్దనమాట. మనం ఏదైతే ఆపర్చునిటీలు వస్తాం, గుడ్ జాబ్స్ రావటం ఇట్లా అనమాట. అంటే అట్లా ఏదైతే థింక్ చేస్తామో అది దానికి సంబంధించిన మనుషులు మనకు కనిపిస్తారు. హ్మ్. ఆపర్చునిటీలు కనిపిస్తాయి. యాక్చువల్‌గా ఇక్కడ నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే అండి, రియల్ లైఫ్‌లో ఇప్పుడు నా పక్కనోళ్ళు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెర్సిడీస్ కార్ కొనుక్కున్నారనుకోండి. హ్మ్. అతను మెర్సిడీస్ కార్ కొనుక్కున్నారనే జెలసీ ఫీలింగు, ఆ కుళ్ళనే ఫీలింగ్ నాలో ఉంటే, నేను అట్‌లీస్ట్ ఒక ఆడి కార్ అయినా కొనుక్కుంటాను. హ్మ్. సో, నేను మామూలుగా జనరల్‌గా చెప్తున్నాను. సో, ఆ! మీరు చెప్పే ఈ మేనిఫెస్టేషన్‌లో పాజిటివ్‌గా ఉండాలి. ఎట్లాంటి యాంగర్‌కెళ్ళకూడదు. నెగెటివ్ ఆ! థాట్స్‌కెళ్ళకూడదు. ఇప్పుడు ఈ జెలసీ ఫీలింగు, నెగెటివ్ థాట్ అని లేకపోతే ఒక పర్సన్‌కి బర్నింగ్ డిజైర్ అనేది ఎలాగా క్రియేట్ అవుతదసలు? ఏదైనా సాధించాలని ప పర్వింగ్ డిజైర్ అనేది బిలీఫ్‌తో. హ్మ్. ఇక్కడ ధ్రువ కరెక్ట్‌గా మెన్షన్ చేశారు. హ్మ్. పర్వింగ్ డిజైర్ అనేది ఓన్లీ నెగెటివ్ జెలసీతో రాదు. ఓకే. మన తెలియకపోయినా ఒక గట్టి నమ్మకంతో ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్‌తో హ్మ్. అని షేకబుల్ బిలీఫ్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా రియలైజ్ అయితే వస్తుంది. ఓన్లీ జెలసీ మాత్రమే వర్క్ చేయదు. జెలసీ ఉన్నప్పుడు మాత్రం మ్యానిఫెస్టింగ్ అనేది వర్క్ అవుతుంది కాదు. ఓకే. అండ్ వన్ మోర్ క్వెషన్ అండి. ఇప్పుడు నాకు క్లియర్‌గా అసలు ఈ మేనిఫెస్టేషన్‌కి, సైన్స్‌కి ఒక నాకు అసలు రిలేషన్ ఉంది కదా! ఏంటి ఒకసారి నాకు బ్రీఫ్‌గా చెప్పండి. సైన్స్‌ని ఎలా ముడిపెడుతున్నారు ఈ కాన్సెప్ట్‌కి? సైన్స్ కంటే న్యూరోప్లాస్టిసిటీ సైన్స్, సబ్‌కాన్షియస్ మైండ్ సైన్స్, హ్మ్. హార్ట్ టు బ్రెయిన్ కోహెరెంట్. హ్మ్. హార్ట్‌లో మనం ఏదైతే థింక్ చేస్తామో మన హార్ట్ నుండి రావాలి. ఏదో మన బ్రెయిన్‌లో ఒకటి థింక్ చేస్తేనే హార్ట్‌లోనేమో భయంగా నాకొస్తుందా రాదా అని టెన్షన్ పడతా ఉంటే హ్మ్. అది వర్కౌట్ కాదు. అండ్ ఇంకోటి కాన్షియస్‌నెస్. మనం దేనిపైనైతే దృష్టి పెడతామో అది డబుల్ స్టిక్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా రియాలిటీలోకి వస్తుందని ప్రూవ్ అయింది. న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ మన మారుతాయన్నమాట. దాని షేప్ మారుతుంది. మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో. హ్మ్. అంటే మన మెడిటేట్ చేసేటోళ్ళు కళ్ళు మూసుకొని రెస్ట్ చేస్తారు కదా! హ్మ్. అట్లా ఎప్పుడైతే చేస్తామో అబ్జర్వేషన్ పైన మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఒక ఓకే. అబ్జర్వేషన్ చేసినప్పుడు అది మ్యాటర్‌గా మారుతుంది. వేవ్ నుండి. క్వాంటం వేవ్ నుండి. సో, ఈ మేనిఫెస్టేషన్ అనేది సైంటిఫికల్‌గా 100% ప్రూవెన్ కాన్సెప్ట్ అండి ఇది? నెగటివ్ 100% కాకపోతే డాక్యుమెంట్స్ అయి లేవు. ఎంబీబీఎస్ డాక్టర్స్, న్యూరో సైంటిస్ట్‌లు వీళ్ళందరూ ఒప్పుకున్నారు. క్వాంటం ఫిజిసిస్ట్‌లు వాళ్ళందరూ కూడా మానిఫెస్టింగ్ అనేది ఒప్పుకున్నారు. కాకపోతే ఎవిడెన్స్ అయితే లేవు. ఓకే. వెంకట్ గారు. మై లాస్ట్ క్వెషన్ ఫర్ దిస్ సెషన్ అండి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్‌లో తీసుకుంటే మేనిఫెస్టేషన్ అనే దీన్ని ఉపయోగించి డిసీజ్ హీలింగ్ ఏమైనా పాసిబిలిటీ ఉందండి? ఫిజిక్స్ ఫీల్డ్ కూడా ఉంది. క్వాంటం ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉంటారు. మెడికల్ డాక్టర్, హ్మ్. ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన 100 పుస్తకాల పైగా రాశారు. హ్మ్. డాక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తా. హ్మ్. ఓన్లీ క్వాంటమ్ వీళ్ళిద్దరూ క్వాంటమ్ హీలింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకోరు. వీళ్ళిద్దరు కూడా సైంటిస్టులు, డాక్టర్స్. మనం ఏదైతే మనకు ఉందనుకుంటామో అది లేదని మనం డైలీ అనుకోవాలన్నమాట. నాకు ఏమీ జబ్బు లేదు, ఏమీ లేదు అని రాసుకుంటూ ఉంటారు. అవి కూడా అప్రమేషన్స్ ఉంటాయి. అది కూడా మేనిఫెస్టింగ్ అని ప్రాసెసింగ్ అనమాట. ఇప్పుడు మీ స్టడీలో మీరిచ్చిన కోచింగ్‌లో ఎంతమంది దీని ద్వారా సక్సెస్ అయ్యారండి? నేనైతే థౌసండ్స్ దాకా ఇచ్చానండి. చాలా మంది అంటే నేను పర్సనల్‌గా జూమ్ మీటింగ్‌లను కండక్ట్ చేస్తాను. దాన్నయితే అప్‌లోడ్ అయితే చేయను. హ్మ్. అంటే హ్మ్. వాళ్ళు పర్సనల్‌గా షేర్ చేసుకుంటారు. టెస్టిమనీ అదే వీడియోస్ అయితే లేవు. హ్మ్. టెస్టిమోనీస్ అయితే హ్మ్. ఏమో నేను తీసుకోలేదు. హ్మ్. ఇనిషియల్‌గా. అదే మీ పర్సనల్‌గా మీ ఇనిషియల్‌గా ట్రైనింగ్ ప్రకారం వాళ్ళు ఎంతమంది సక్సెస్ ఒక అయ్యారు? 200 మెంబర్స్ తీసుకోవాలి. థాంక్ యూ మిస్టర్ వెంకట్ గారు ఫర్ జాయినింగ్ దిస్ డిస్కషన్ అండ్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ థాంక్ యూ. అండి. థాంక్ యూ. థాంక్ యూ.